మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి విసిరిన ఛాలెంజ్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి తండ్రి కొడుకులు ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్దే గెలుపు అని తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. హే కేటీఆర్, నీకు దమ్ముంటే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ను గెలిపించి చూపించు అని కేటీఆర్కి సవాల్ విసిరారు. గురువారం హైదరాబాద్లోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ వచ్చినా, వాళ్ళ అయ్య కేసీఆర్ వచ్చినా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు హస్తానిదేనని కుండబద్దలు కొట్టినట్లు తేల్చేశారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా 6 గ్యారంటీల్లో ఇప్పటికే 4 హామీలు అమలు చేశామని, మిగిలిన 2 హామీల అమలుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ ప్రతి నెల మొదటి రోజునే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని ఆయన వెల్లడించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో అహంకారం, అవినీతి, అక్రమాలతో అన్ని రంగాల్లో తెలంగాణను గులాబీ పార్టీ ధ్వంసం చేసిందని మండిపడ్డారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలవడం దేశ రాజకీయాల్లో మలుపుకు కారణం అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడుతున్నట్లు తుమ్మల స్పష్టం చేశారు. మరి సీఎం రేవంత్ రెడ్డి అడ్డా మల్కాజ్గిరిలో కాంగ్రెస్కు ఏ మేరకు విజయ అవకాశాలు ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తేలిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.